రాష్ట్ర హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తణుకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు మహిళలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అయేషా ఖాన్ మాట్లాడుతూ మహిళలను కించపరుచుతూ మంత్రి అనితను ఉద్దేశించిన అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన కనీసం ఒక్కరోజైనా తన శాఖకు సంబంధించి మాట్లాడకపోగా కోడిగుడ్లు గుడ్డు అంటూ మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి నాయకురాలు తమరాపు రమణమ్మ మాట్లాడుతూ మంత్రి అనిత వేసుకున్న మేకప్ గురించి వ్యంగ్యంగా మాట్లాడిన అమర్నాథ్ రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారనే విషయం మర్చిపోయిన ఆయన ఇలా మాట్లాడటం సరికాదన్నారు. తణుకు పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ పుప్పాల ఇందిరాదేవి మాట్లాడుతూ పురుషులకు దీటుగా మహిళ అయి ఉండి హోంశాఖను నడిపిస్తున్న అనితను ఉద్దేశించి మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించు. వైసీపీ వాళ్ళు మారిపోరేమో అనుకుంటున్నాం కానీ మారలేదండి. ఇంకా మారే ఉద్దేశం వాళ్ళకి ఉంటుందో ఉండదో తెలియదు కానీ అసలు ఆవిడ అసలు ఏమన్నారండి, ఇది వరకు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళని ఇప్పుడు మనకి ఉద్యోగాలు ఎదురు వస్తున్నాయని అన్న మాట కొని ఆవిడ ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏమన్నా విమర్శించారా, లేకపోతే వాళ్ళు మంత్రులు ఏమన్నా తప్పుగా మాట్లాడారా? అసలు ఆ విషయమే మాట్లాడకుండా ఉద్యోగం గురించి మాట్లాడిన ఆవిడ గురించి ఆవిడ వేసుకున్న మేకప్ గురించి మాట్లాడతారంటే ఆయన అసలు ఒక హోమ్ మినిస్టర్గా మాజీ హోమ్ మినిస్టర్గా ఆయన చేసేది. ఆయన వాహనం ఇవి వాడుందంటే ఆయన చేసిన తప్పులు దేవుడు చూసాడండి. ఎందుకంటే దేవుడు ఒకసారి క్షమించాడు. ఆ తప్పుల వల్ల వాళ్ళు 11 సీట్లకు వచ్చి వాళ్ళు ఓడిపోయారు. ఈ నిజాయితీ ఎక్కడ ఉందో అక్కడే సచిన్ ఎక్కడ ఉంటే అక్కడే గెలుస్తారు. దానికోసం ఆ వాహనం గురించి కూడా ఆయన విమర్శిస్తున్నారంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, చూడలేక ఏం చేస్తాం, రేపు పొద్దున కూడా మేము వస్తామో రామన్న ఒక అసూయ పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మేస్తారు అనుకుంటున్నారు కానీ నమ్మరండి. ఎందుకంటే వాళ్ళు మారలేదు. మారతారన్నా కూడా ప్రజల్లో నమ్మకం లేదు. వాళ్ళ ఇంట్లోని వాళ్ళ అక్క ఉంటుంది, వాళ్ళ చెల్లి ఉంటుంది, భార్య ఉంటుంది. తన భార్య తను కూడా చూసాం, వీడియో చూసాం. ఆవిడ లిప్టిక్ వేసుకొని చూసారు ఎలా ఎక్కువ వేసుకుందాం. మేకప్ వేసుకోకుండా ఆవిడ వస్తుందా బయటకు చెప్పండి? ఒక మహిళని అంత విధంగా అవమానిస్తున్నారంటే అప్పుడు అలాగే అసెంబ్లీలోని మన చంద్రబాబు నాయుడు సత్యనారాయణ గారిని కూడా అలాగే అవమానించారు. భువనేశ్వర్ని ఏమయ్యారండి? వెళ్ళి పక్కన కూర్చున్నారు. అలాగా ఆడదాని ఉసురు తప్పకుండా తగ్గుతుందండి. ఆవిడ ఎప్పుడు కూడా వందనంగానే ఉంది. డ్రెస్సులు వేసుకున్న సాంప్రదాయంగానే వస్తుంది, ఆవిడ చీర కట్టుకున్న సాంప్రదాయంగా వస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఏ విధంగా ఆవిడ రావడం మేము చూడలేదు. ఇది కన్నిపిల్లలాగా తయారండి. ఇంత బుట్టలు పెట్టుకొని అత్తమారికి తిరుపతి వచ్చేది. ఎందుకంటే జబర్దస్తులు చేస్తుంది ఆవిడ. లంగమణి వేసుకొని డ్యాన్స్ వేస్తుంది. ఎప్పుడన్నా విమర్శించిందా మా తెలుగుదేశం పార్టీ? ఎప్పుడు కూడా విమర్శించడండి. ఎందుకంటే అది మాకు పెద్దవాళ్ళు నేర్పిన సంప్రదాయం. అంతేగాని ఆడవాళ్ళు బొట్టు పెట్టుకున్నారా, లేకపోతే జాకెట్ వేసుకున్నారా, లంగా వేసుకున్నారా, చివరి ఒక పురుషుడు ఆడదాన్ని ఎంత వందనంగా చూస్తే, ఎంత సాంప్రదాయం చూస్తే అతనికి ఇంట్లో వాళ్ళు కూడా అలాగే కనిపిస్తారు. ఇప్పుడు మాజీ మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారు ఒక మహిళా హోంశాఖ మంత్రి అయిన అనిత గారిని అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. మీరు ఒక మంత్రిగా చేశారు. అంత పూర్వం ఒక మంత్రిగా మీకు పదవి వచ్చి ఒక మంత్రిని అలాగా కించపరుస్తాం చాలా అవమానకరం. అందులోనూ మహిళా మంత్రి ఈ రోజున ఆవిడ మేకప్ గురించి మీరు మాట్లాడారు. అది చాలా దురదృష్టకరం. మీకు వెనక మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. అలాగే మీ తల్లిగారు కూడా ఒక మహిళే అయినప్పటికీ మీరు మహిళా మంత్రిని పట్టుకుని మీరు మేకప్ల గురించి మాట్లాడుతూ ఆవిడ అంటే మేకప్ని చూస్తున్నారు కానీ ఆవిడ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా చేస్తుంది, ఒక మంత్రిగా ఆవిడ ఏ విధంగా ఆ శాఖని నిర్వర్తిస్తుంది, ఆవిడ చేసే విధానాలు మీరు ఎప్పుడూ చూడట్లేదు. అంటే ఈ రోజున మీరు ఒక మహిళని ఆ విధంగా వ్యాఖ్యానించడం చాలా అవమానకరం. మహిళల పట్ల ఈ విధంగా ఉంటే మీకు వచ్చి రాజకీయ జీవితం అనేది మీకు ఉండదని మేము హెచ్చరిస్తున్నాము. అలాగే మహిళా మంత్రి అయ్యుండి ఆవిడ ఈ రోజున ఆ శాఖని పురుషులతో పాటు సమానంగా ఎంతో ఇదిగా వాళ్ళు నిర్వర్తిస్తుంది. ఆవిడ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్
ఎంతో బాగుందని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. అది మీరు సహించలేక ఆవిడ్ని ఏదో విధంగా కింద కొట్టాలని చెప్పి అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఆవిడ మేకప్ల గురించి మాట్లాడడం చాలా అవమానకరం. మహిళలు ఈ రోజుల్లో ఎంతో అభివృద్ధి చెంది ప్రతి రంగంలోనూ మహిళలకి నమస్కారం. సో మీరందరూ నిన్న మన ఎక్స్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన్ని ఎక్స్ ఐటీ మినిస్టర్ అన్నారో లేకపోతే కోడి మంత్రి లేదంటే గుడ్డు మినిస్టర్ అనొచ్చు. ఎందుకంటే ఆయన మహిళల్ని ఒక రైట్ నా హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్న మా అనితమ్మని ఆయన ఏమన్నారు, మేకప్ మంత్రి అంటున్నారు. అంటే ఆయన ఏంటి, ఆయన గుడ్డు మంత్రి లేకపోతే కోడి మినిస్టర్ అని అనొచ్చు. ఆయన ఇప్పుడు మేకప్ వేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఆయనకి, అంటే ఆడవాళ్ళు మేకప్ కొనుక్కున్న ప్రాబ్లము, వేసుకున్న ప్రాబ్లము. అసలు మేకప్ అది కూడా మేకప్ తీస్తే 1 కిలో పుట్టి బయటకు వస్తుందని అంటున్నారు. ఏంటి అసలు ఆయన ప్రాబ్లం? అంటే మేకప్ ఆర్టిస్టులు అందరూ బ్యూటీ పార్లర్ పెట్టుకున్న ఆడవాళ్ళందరినీ ఆయన ఇండైరెక్ట్గా అవమానపరిచినట్టే. మేకప్ వేసుకున్న మేకప్ కొనుక్కున్న ఆడవాళ్ళందరినీ ఆయన అవమానపరిచినట్టే. సో ఆయన అలాంటి మాటలు మాట్లాడటం అన్నది ఆయన పదవికి ఆయనకు అసలు గౌరవం రాదు అలాంటి మాటలు మాట్లాడితే. రెండోది, అనిత గారు ఏమన్నారు, మేము ఆ రోజుల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలే మన కోసం ఎదురు చూస్తున్నాయి అన్నారు. దాంట్లో తప్పే ఉంది. ఆయన పైగా ఐటీ మినిస్టర్ కాబట్టి ఆయనకి ముందే తెలియాలి. ఆయన జాబ్స్ ఇప్పించున్నా, ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చున్నా, బిజినెస్లు తెప్పించొచ్చున్నా ఇండియాకి, అంటే ఆంధ్రాకి తెప్పించుంటే ఆయనకి తెలిసేది దాని విలువ ఏంటో. ఆయన ఇండస్ట్రీస్ గురించి మాట్లాడినా, ఇన్వెస్ట్మెంట్స్ గురించి అడిగినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, గుడ్డు కోడి, కోడి గుడ్డు, ఈ 2 డైలాగులు తప్ప ఇంకేం మాట్లాడలేదు. ఆయన జాబ్స్ గురించి మాట్లాడుతుంటే చాలా ఆయన మీద ఆయన జోకులు వేసుకున్నట్టు అనిపించింది నాకు. అయినా మీరు అనిత గారిని ఏమన్నారు, మీరు అప్పట్లో ఏం ఉద్యోగాలు చేశారో మా ఆడవాళ్ళు అలాంటి ఉద్యోగాలు చేయరు అంటున్నారు. అప్పట్లో అనిత గారు ఏం ఉద్యోగం చేశారంటే, షీఈ్ ఎ టీచర్. ఎంత గౌరవమైన పొజిషన్ అది. ఆ టీచర్ అప్పట్లో పిల్లలకి చదువు చెప్పడంతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించారు. నాకు తెలిసి మీకు అమర్నాథ్ గారు, మీకు క్రమశిక్షణ చాలా అవసరం అండి. మా అనిత గారికి ఇంకా టీచర్ ఎక్స్పీరియన్స్ ఏం పోలేదు. మీకు కావాలంటే మేడం దగ్గర మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాము. మీకు క్రమశిక్షణ అంటే ఏంటి, పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, ఆడవాళ్ళ గురించి ఎలా ప్రసంగించాలన్నది మీకు అనిత గారు బాగా